లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరూ కూడా కూర్చున్న సమయంలో పవన్ కళ్యాణ్ అన్నాడు తనూజ అని, "ఎందుకు నువ్వు వర్ణి గారిని నామినేషన్ చేసావు? బర్నీ గారిని నామినేషన్ చేయడం వల్ల నీ వల్ల బయటికి నెగెటివ్‌గా వెళ్తదేమో కదా" అని. సరే నువ్వు అదేమీ ఆలోచించకుండా అసలు అలా ఎలా నామినేషన్ చేసేసావు టక్కునంటూ పవన్ కళ్యాణ్ తనుజని అడిగాడు. అయితే తనుజ దానికి అదిరిపోయే ఇది చెప్పిందనే చెప్పాలి. "పవన్ కళ్యాణ్, నువ్వేమనుకుంటున్నావు? నేను ఇక్కడ వార్నింగ్స్ పెట్టుకోవడానికి అందరూ అన్నట్టు వచ్చాననుకుంటున్నావా? లేదు, నా గేమ్ నేను ఆడటానికి వచ్చాను. సో నాకు బర్నీ గారు రీ ఎంట్రీ వచ్చినప్పుడు హ్యాపీగా అనిపించినప్పటికీ కూడా వచ్చిన తర్వాత కూడా ఆయన మళ్ళీ దివ్యతో సేఫ్ గేమ్ ఆడటం స్టార్ట్ చేశారు. అలా అయితే ఆయన తప్పకుండా వెళ్ళిపోతారు. సో అదే గ్రహించుకుంటారని చెప్పే నేను మాతో సేఫ్ గేమ్‌లో ఆడొద్దు, మీ గేమ్ మీరు ఆడుకోండి అని నేను కళాఖండిగా చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఆయనకి నార్మల్‌గా చెప్తే అర్థం కాదు. ఇప్పుడు నేను ఆయన్ని నామినేషన్ చేశాను కాబట్టి అదేంటి మన అనుకున్న స్టాండ్ గురించి తీసుకుంటారనుకున్న వాళ్ళే ఎలా చేశారని ఆయన మనసులో ఒక ఇది కలుగుతుంది. అప్పుడు ఆయన గేమ్ ఆయన ఆడుకుంటారు. సో నేను ఆ స్ట్రాటజీతో బర్నీ గారిని నామినేషన్ చేశాను. అలాగే ఆయన నాకు సపోర్ట్ చేశాడని చెప్పేసి నిన్న ఏదైతే నామినేషన్స్ పాయింట్‌లో చెప్పారు, నాకు నిజానికి చెప్పాలి అంటే ఆయన ఏ సపోర్టు చేయలేదు. ఓన్లీ సపోర్టింగ్ టాస్క్ వచ్చిన మాత్రమే సపోర్ట్ చేశారు. అంతెందుకు, ఏదైతే పవర్ హస్త్ర టాస్క్ జరిగిందో ఆ టాస్క్‌లో భాగంగా కూడా ఇమ్మాన్యుయల్‌కే సపోర్ట్ చేశారు. నేను కెప్టెన్సీ టాస్క్‌కు నాకు సపోర్ట్ చేయండి అంటే, నా వైపు వచ్చి ఉన్నట్లు వచ్చి, తర్వాత నేను దివ్యకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అంటూ చేశారు. అది ఆయన ఇష్టం. దానికి నేను ఏమనను. సో ఫైనల్‌గా ఎండ్ ఆఫ్ ది డేకి అందరూ ఏమంటున్నారంటే, ఇమాన్యుయల్ గానీ, భరణి గానీ మేము తనూజ కోసమే గేమ్ ఆడుతున్నాం, తనూజకి హెల్ప్ చేశాము అన్నట్లు మాట్లాడుతున్నారు. సో నాకది అవసరం లేదు. అయితే జనాలు ఏమనుకుంటున్నారు అనుకుని, కానీ నేనైతే జెన్యూన్‌గా, హార్ట్‌గా వాళ్ళని కావాలనే నామినేషన్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. తనూజ నిజానికి చెప్పాలి అంటే తనూజ తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఎందుకు అంటే బర్నీ గారు, తనూజ వీళ్ళిద్దరు బాండింగ్స్ అంటూ అందరూ ఒక ముద్ర అనేది వేసేశారు. కానీ తనూజ ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఎత్తి చూపించడంలో ముందుంటుందని చెప్పాలి. మరొకసారి రుజువు చేసిందనే చెప్పాలి. మరి తనూజ బర్నీని నామినేషన్ చేసి ఇలా చెప్పింది కదా పవన్ కళ్యాణ్‌తో, మరి కరెక్ట్‌గానే చెప్పిందా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.